హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు 32 బ్లౌజ్ సైజు కట్ చేస్తున్నామండి. దీనికి వచ్చేసి 8 పెట్టాలి. మెజర్మెంట్ చెస్ట్ లూజ్ 8 అన్నమాట. పైన కూడా 8 పెట్టాలి. ఒక లైన్ కొట్టుకోవాలి. ఎయిట్ ఉన్న అక్కడికి కొట్టుకొని లైన్ కొట్టేసుకొని ఖర్చుకి ఒక స్కేల్ మందం ఇచ్చేసుకోవాలి. పైన 15, దాని కింద కూడా 15 పెట్టేసుకొని డౌన్ వచ్చేసి 7.5 సంకలు తెచ్చింది కాబట్టి 6 పెట్టుకోవాలి. దీనికి మాత్రం షోల్డర్కి నెక్కి 5 తీసుకోవాలండి. 1 ఇంచ్ వరకు మనం డౌన్ తీసుకొని రౌండ్ తీసుకోవాలి. 2 ఇంచులు నెక్కి తీసుకున్నా. ఈ నెక్ కూడా కింద నడుము పైన కింద కూడా 1/2 ఇంచు లూజు అదే ఖర్చుకు వదిలేసుకోవాలి. నీట్గా ఒక లైన్ కొట్టుకొని రౌండ్ కొట్టేస్తే నెక్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి మనం ఖర్చుకి వదిలేసి పక్కన మార్కింగ్ పెట్టుకోవాలని మధ్యలోకి డాట్ లైన్ కోసం కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఇంచుల వరకు ఉంటే చాలు. ఖర్చు వదిలేసి మనం 8 తీసుకున్నాం కదా, 8 ఇంచులు అక్కడ వరకు మనం క్రాస్కి ఒక లైన్ కొట్టేసుకుంటే మన నడుము దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి. ఇది కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ అది తీసుకోవడానికి ముందుకు పెట్టుకోవాలి పీసు. టక్ ఒకటి ఇచ్చుకోవాలండి ఖర్చు కోసం. హ్యాండ్స్కి ఫోల్డింగ్ చేయాలి. ఇది బ్లౌజ్ పీసు మనకి అతుకులు పడదు అనమాట. నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్రాస్ ఉన్న పీసు తీసేసుకోవాలి. స్కేల్తో నీట్గా ఒక లైన్ కొట్టుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న పీస్ తీసేసుకొని మనం హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలి చూపిస్తా. బ్లౌజ్ ఉంటుంది కదండి, అది బ్యాక్ పార్ట్ వైపు మాత్రం ఇటువైపు తిప్పుకొని పెట్టుకోవాలి. నీట్గా ఫోల్డ్ చేసేసుకొని హ్యాండ్ ఎంత ఉందో అలా నీట్గా పెట్టేసి 1/2 ఇంచ్ పైకి కిందకి కూడా వదిలేస్తే సరిపోద్ది ఖర్చు కోసం. ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. హ్యాండ్కి వచ్చేసి బార్డర్ వస్తుంది కాబట్టి అలా గీసుకుంటాం. అది నార్మల్ది అయితే ఖర్చుకి 1 ఇంచ్ అలాగ వదిలేయాలి కింద ఫోల్డింగ్ కోసం. 2 ఇంచుల వరకు ఒక గీత గీసుకొని అక్కడి నుంచి డౌన్ చేసేసుకుంటే సరిపోద్ది. హ్యాండ్కి ఎలా ఉందో అలా పెట్టేసి కట్ చేసేసుకుంటే అయిపోద్దండి. మీకు బాగా కుదిరిన జాకెట్ పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకొని ఇంకా ఫ్రంట్ కట్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ 32 అండి. నడుము వచ్చేసి 30 ఉంటుంది. 2 ఇంచుల చెస్ట్ లూజ్కి ఎక్స్ట్రా ఉంటుంది ఎప్పుడైనా, ఎందుకంటే నడుముకి మనం డాట్ లైన్లు అవి వేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఫ్రంట్లో తీసుకోవాలి. హ్యాండ్కి 1 ఇంచ్ నుంచి మనం మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి డౌన్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ వరకు. ఇది చాలా చిన్న సైజు కాబట్టి ఖర్చు వరకు మాత్రమే కట్ చేయాలండి. ఖర్చు వరకు మాత్రమే లోతు తీసుకోవాలి. ఖర్చు కట్ చేయకూడదు అసలు. హ్యాండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్స్ వచ్చి మన వైపు పెట్టుకోవాలి.
నీట్గా సర్దేసుకొని పెట్టుకోవాలి. వీలైతే ఐరన్ చేసుకోండి, అంటే ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. క్రాస్గా పెట్టేసుకొని బ్లౌజ్ పీస్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, అది క్రాస్గా పెట్టుకోవాలి. కోణాల వైపు కరెక్ట్గా చూడండి, మీకు సమోసా టైప్లో ఇలా వస్తుంది. నీట్గా చుట్టూ డ్రా చేసుకోవాలి. అది ఎలా ఉందో అలా నీట్గా పెట్టేస్తే అయిపోద్ది. మార్కర్ వీల్తో రన్ అదే వీల్తో బాగా రన్ చేసుకోవాలి. ఏంటంటే కింద మార్కింగ్ పడుతుంది అనమాట, పైన ఉన్నది నెక్కి. అది ఎంత కావాలంత మీ దగ్గర ఉంటే అట్లా, లేకపోతే ఇలా చేసుకున్న వస్తుంది. మార్కింగ్ చేసింది మనం ఒక లైన్ కొట్టుకొని లోతు తీసుకోవాలి, 1/2 ఇంచు ఫ్రంట్ వైపుకి. నెక్ వచ్చేసి ఫ్రంట్ వైపు ఎంత ఉందో చూసుకొని అప్పుడు కట్ చేసుకోవాలండి. ఉక్స్ వైపు మనం ఫ్రంట్ తీసుకోవాలి, ఉక్స్లో ఉన్న భాగము కరెక్ట్గా దాని పైన పెట్టేలో మనకు 1/2 ఇంచ్కి ఖచ్చితంగా వదిలేసుకొని అలా రౌండ్గా పెట్టుకొని 4 ఉక్సుల వరకు ఫోల్డింగ్, 4 ఉక్సుల వరకు ఒక మార్కింగ్ చేసుకొని నీట్గా గీసుకోవాలి. నెక్ రౌండ్ గీసిన తర్వాత అది ఫ్రంట్ పొడవ ఎంత ఉందో చూసుకొని, నెక్ వచ్చేసి 6 ఉందండి. కరెక్ట్గా కొంచెం లోపలికల్లా రౌండ్ వస్తుంది అన్నమాట. లైట్గా రౌండ్ తిప్పుకుంటే అయిపోద్ది. మరి ఎక్కువ తిప్పినా పెద్దది అయిపోద్ది నెక్. వాళ్ళ సైజు ఎంత పెట్టమంటే అంత పెట్టాలి. ఫ్రంట్ వచ్చేసి పొడవు చూసుకోవాలి కరెక్ట్గా, పైన ఖర్చుకి కింద ఖర్చుకి వదిలేయాలి. సాగదీయకుండా నీట్గా ఎంత ఉందో అంత పెట్టేయాలి. ఒక లైన్ స్కేల్తో గీసుకొని నీట్గా 2.5 వరకు ఒక లైన్ పెట్టుకోవాలి. అక్కడ అది కూడా 2.5 వచ్చిందండి మనకు డాట్ వేయడానికి కూడా. అంటే 32నే కదా సైజు, 34, 35 అయితే పావుదాకా 3 అలా పెట్టుకోవచ్చు. అలా రౌండ్ నీట్గా గీసేసుకోవాలి. కట్ చేసుకుంటే అయిపోద్దండి. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. మిగతా పీస్లో మనం చక్కగా అది షేప్ బెల్ట్లకి అది కట్ చేసుకోవచ్చు. ఇందులో ఎలా గీసుకున్నా అలా నీట్గా కట్ చేసుకోవాలి. మనం డాట్ లైన్లకి గీతలు పెట్టాం కదండి, దాన్ని కట్ చేసి పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఆ మిగతా పీస్లోనే మనం షేప్ బెల్ట్లు నెక్కి, ఇంకా బ్యాక్ పార్ట్ బెల్ట్కి కూడా తీసుకొచ్చండి. మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా, అది వరకు మనం ఒక స్కేల్ మనం గీత గీసుకొని కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్కి సరిపోద్ది. మిగతా పీస్ ఏమో షేప్ బెల్ట్ ఎంత కావాలనేది ఫ్రంట్లో నుంచి ఈజీగా చూసుకోవచ్చండి. ఫ్రంట్ పార్ట్ మనం ముందుకు పెట్టుకొని అది ఎలా కొలవాలో చూపిస్తాను మీకు. ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత చక్కగా మనం మొదటి నుంచి డాట్ లైన్ ఎక్కడ పెట్టాం అక్కడ వరకు కొలుచుకోవాలి. ఆ మధ్యలోది మాత్రం కొలవకూడదు అన్నమాట, అది కొలవకూడదు. ఎందుకంటే అది మనం కుట్టేస్తాం కాబట్టి లోపలికి వెళ్ళిపోద్ది. మిగతా భాగం చూసుకుంటే 9 వస్తే 9.5 తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి.
ఒక లైన్ నీట్గా గీసేసుకొని 4 ఇంచుల వరకు తీసుకోవాలండి. ఎందుకంటే కింద ఫోల్డింగ్ కూడా మనకు ఖర్చు కావాలి కాబట్టి అటు ఇటు కూడా 4 ఇంచులు తీసుకోండి. మధ్యలో కూడా ఒక 4 వరకు పెట్టుకొని డౌన్ వచ్చేసి 3 పెట్టుకోండి. 390 రూపాయలు. డౌన్ 3 పెట్టుకుంటే మీకు షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. కింద ఖర్చు అది పెట్టుకున్న తర్వాత నీట్గా లైన్స్ కలిపేసుకోవాలి. అది కట్ చేసుకోనండి అయిపోతుంది.